నమస్తే మామ అందరికి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత టైంలో నేను ఎంత ఎర్న్ చేశానో చెప్పండి. మీ పేరు మీద ఒక మంచి పని చేసి వీడియో పెడతాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, దానికైతే మన సిద్ధమైంది. సో ఈరోజు టైం ఎంత అవుతుందంటే 4:52 అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్. సో అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రైడ్ మొత్తాన అంటే ఎక్కువ లెంత్ లేకుండా తక్కువ లెంత్ ఉండేటట్టు చూస్తా. లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. 15 నిమిషాల లోపలనే, 10 నిమిషాలు కూడా ఎక్కువనే, కానీ 10 నిమిషాల లోపలనే అయితే చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని రైడ్లు అయినాయి, ఎంత అమౌంట్ అయింది అనేది మన అక్కడక్కడ రైడ్ కంప్లీట్ అయినప్పుడల్లా చేస్తూ ఉంటా. మీరు టోటల్గా ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని రైడ్లు అనేది లాస్ట్ కట్టి ఇట్లా ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తా. పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న గిఫ్టే. పెద్ద గిఫ్ట్ అనుకోలేరు, చిన్న గిఫ్ట్ ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం ఇక పోర్టర్ అయితే ఆన్ చేసిన. ఇంక పోర్టర్ ఆన్ చేసిన తర్వాత పోర్టర్లో ఏమైనా పడతాయేమో అని చెప్పి చూసినా కానీ ఏం రాలేదు. తర్వాత ఊబర్ ఆన్ చేసిన, తర్వాత ర్యాపిడో ఆన్ చేసిన, ఇవన్నీ ఆన్ చేసి అయితే పెట్టిన. సో ఇప్పుడు మనది 187 కిలోమీటర్స్ ఉంది. 98% బ్యాటరీ బ్యాకప్ ఉంది. 98% మెయిన్ బ్యాటరీలో ఉంది, 99% పోర్టబుల్ బ్యాటరీలో ఉంది. ఎప్పుడు ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తా. ఈకో మోడ్లో ఎందుకే అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెళ్తుంది. చాలు హైదరాబాద్ రోడ్ల మీద 50 కిలోమీటర్స్ పోవడం అంటే. అండ్ ఇప్పటివరకు నేను 670 కిలోమీటర్స్ తిరిగిన. అది ఇలా ఓడోమీటర్ కూడా చూపిస్తుంది అన్నట్టు. సో అది ఇప్పుడు ఊబర్ అయితే ఆన్ చేసిన. సో ఊబర్లో ఏమన్నా పడుతుందా అని చెప్పు. ఇంకోటి వచ్చింది సేమ్ మళ్ళా 4.1 కిలోమీటర్ పికప్ ఎవడు పోతారా రే? సింబరి మీద డంబ్రిగా ఊబర్ గారే బుద్ధి ఉందారా నీకు? ఇది ఎవడన్నా పోతాడా? చూడు ఫ్రెండ్స్ ఎట్లా ఇచ్చిందో. 2.6 కిలోమీటర్స్ పికప్, 4.4 కిలోమీటర్స్ డ్రాప్ అంట. పొద్దున్నే ఎందుకురా మైండ్ ఖరాబ్ చేస్తున్నావు ఊబర్గా? పొద్దుగాల ఇక రైళ్ల కోసం చూస్తున్నాను నేను, ఏమైనా పడుతుందా అని చెప్పి. కాకపోతే ఏం పడట్లేదు అని చెప్పి చూస్తే ఇంతలోపు ఈ కుక్కల కొట్లాట ఒకటి మధ్యలో స్టార్ట్ అయిపోయింది. సరే అది చూసేసిన మధ్యలో ఒక రైడ్ అయితే పడ్డది ఊబర్లో. ఇక పోయినా తక్కువనే, 1.2 కిలోమీటర్స్ ఏమో ఉంది. దెబ్బ పోయినా మళ్ళీ ఏడే క్యాన్సిల్ చేస్తాడు అని చెప్పి పోయేసరికి వెయిట్ చేస్తున్నాడు మన కోసమే. ఇట్లా వెయిట్ చేస్తే పర్లేదు అబ్బా, టైం వేస్ట్ కాదు. వెయిట్ చేయగానే ఇక ఓటీపీ అయితే చెప్పి ఎక్కించుకొని అయితే వెళ్ళిపోయినా. సికింద్రాబాద్ పడ్డది. మన ఆస్బెస్టాస్ కాలనీ నుంచి వెళ్ళి రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ పడ్డది. 12 కిలోమీటర్స్ ఉన్నది. 113 రూపీస్ ఏమో చూపించింది నాకు. ఓకే, అంత ఇస్తాడా లేకపోతే ఏమైనా తెగ్గొడతాడా అనేది చూద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, డ్రాప్ లొకేషన్ దగ్గరికి. ఇలా వెళ్తున్న టైంలో మనకైతే పోర్టర్లో ఒక రైడ్ అయితే పడ్డది. 194 రూపీస్ది. పోర్టర్ ఏంటంటే దేవుడా, మనం రైడ్లో ఉన్నప్పుడు మాత్రమే పోర్టర్ల రైడ్లో పడతాయి. ఖాళీగా ఉండి అరే పోర్టర్ల రైడ్లు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తాం కదా, అప్పుడు పడే రైడ్లు. ఏదన్నా రైడ్లో ఊబరో లేకపోతే ర్యాపిడోనో రైడ్లో ఉంటాం కదా, కస్టమర్ని తీసుకెళ్తాం కదా, ఆ టైంలో మాత్రమే పడతాయి. దీని సంగతి ఏందో, దీని లొల్లి ఏందో అని అర్థం కాదు. ఎప్పటికో అమాస్ కోటి ఇప్పుడు అనుకోసారి పడుతుంది, బట్ అప్పుడు మంచి రైడ్లు పడతాయి. ఎక్కువ రైడ్లు పడే బట్ అప్పుడు మంచి రైడ్లు పడతాయి పోర్టర్లు అయితే. ఈ పోర్టర్లు ఎక్కువ పార్సల్ ఉంటాయి కాబట్టి మనది కూడా సింపుల్ వన్ ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి పార్సల్కే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాయి ఈ మధ్య. సో చూద్దాం. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 114 రూపీస్ ఇచ్చిండు. మనకేమో 113.62 చూపించింది. ఏమో 114 రూపాయలు ఇచ్చిండు. అంటే -9 రూపాయలు ఆయనకి సమర్పించుకున్నాం. ఇటు రోజు 15 రూపాయలు కట్టాలి, మళ్ళీ ఇందులో మళ్ళీ ఇదే కమిషన్. ఇక ఇది లొల్లిపెట్ట, మనం సంపాదించిన కంటే వానికి పెట్టేది ఎక్కువ ఉన్నట్టున్నది ఇలా. సో మన సెకండ్ రైడ్ అయితే మళ్ళీ ఊబర్లోనే పడ్డది. కానీ 750 మీటర్స్ పికప్కి అయితే వెళ్ళాలి, దగ్గరనే ఉంది. అందుకే ఫటాఫట్ వెళ్ళిపోయినా. మళ్ళీ ఏడెక్కడ క్యాన్సిల్ చేస్తాడు అని చెప్పి దొరదబ ఎక్కించుకొని అయితే ఇక వెళ్ళిపోయినా. ఎక్కడి అంటే శివాజీనగర్ నుంచి మౌలాలికి పడ్డది. 10 కిలోమీటర్లు. అదే ఇక సికింద్రాబాద్ నుంచి ఇక మౌలాలికి పడ్డది అన్నట్టు. 10 కిలోమీటర్ల రైడ్ మనకి ఏమో 110 రూపాయలు చూపించింది.
సరే ఇక ఎందుకంటే 100 పైనే ఉన్నాయి. యాక్సెప్ట్ చేస్తున్నా. ఇక తక్కువ ఇక్కడ అంటే పోబుద్ది కాదు, తిరగబుద్ది కాదు. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక మనకున్న టైంలల్లా, నాకున్న పార్ట్ టైం టైంలల్లా ఇవి యాక్సెప్ట్ చేస్తున్నా. సో 110.34 పైసా అయితే కలెక్ట్ చేసుకున్నా. సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు చిల్లర లేవన్నాడు. ఫోన్పే చేయాలంటే ఫోన్పే ఎవరు ఎత్తలేడు, అందరు క్యాషే ఇచ్చిర్రు. సరే అని ఇట్లా చూస్తుంటే థర్డ్ రైడ్ ఒకటి పార్సల్ పడ్డది ఊబర్లో. సరే ఎట్లాగో మనకు పార్సల్ కావాలి కదా అని చెప్పి ఇక వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిపోయేసరికి ఓరి నాయన, ఈ దగ్గర క్యాన్సిల్ చేస్తాడు అని చెప్పి దబ 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 పోయినా. పోయేసరికి ఆడ పోయేసి ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు. ఎన్నిసార్లు ఒక 10-20 సార్లు ఫోన్ చేసిన, 10-15 సార్లు మెసేజ్ చేసిన, ఈ అటు ఇటు చూసిన ఎవరైనా బయటకు వస్తలేమో అని చెప్పి ఎక్కడ అనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేరు. మీ దగ్గర పీకులాడు పని చేస్తారు అని చెప్పి అక్కడనే 20 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఇక గోడ మీద బుద్ధుడి బొమ్మ ఉన్నా సరే ఆ బుద్ధునే కొంచెం చూసుకుంటా వీడియో చూసుకుంటున్నా. ఒక 15-20 నిమిషాలు ఆ బుద్ధునే చూసుకుంటున్నా, ఈ లెవెల్ బయటకు వస్తారా అని చెప్పి. 20 నిమిషాలు ₹63 రైడ్ ఇది. క్యాన్సిల్ చేసేసిన. ఇక ఏం చేద్దాం మరి, క్యాన్సిల్ అయితే లేదు, వాడు ఎవరు క్యాన్సిల్ చేస్తలేడు, ఎవరు రావట్లేదు. అందుకే నేనే క్యాన్సిల్ చేసుకున్నా. ఇట్లా అదని చెప్పి ఇక చూసిన మనకి ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది అదని చూస్తే 77% అయిపోయింది. 141 కిలోమీటర్స్ ఇంకా ఉంది తిరగాల్సింది. ఓకే, పర్లేదు. 2 రైడ్లు అయినాయి ఇప్పటికి. 3 రైడ్ ఇట్లా క్యాన్సిల్ అయింది. ఈ ఎక్స్ట్రా తిరుగుడికే ఎక్కువ బ్యాటరీ తగ్గిపోతుంది అన్నట్టు. ఛార్జింగ్ తగ్గిపోతుంది ఎక్కువ. ఇది రైడ్ల కోసం తిరుగుడు దానికంటే ఈ ఎక్స్ట్రా తిరుగుడు దానికే ఎక్కువగా తగ్గిపోతుంది. ఇక సర్లే అని చెప్పి మళ్ళీ వెయిట్ చేసిన అక్కడనే కొంచెంసేపు చూసిన ఎన్ని రైడ్లు పడుతుంది ఏందని చెప్పి చూసిన. కాకపోతే ఏం నచ్చట్లేదు. చాలా టైం వెయిట్ చేసిన అన్నట్టు పడ్డాయి. కాకపోతే పికప్ ఎక్కువ ఉంటుంది. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పికప్ ఉంటుంది. అవేమో యాక్సెప్ట్ చేయబుద్ధి అవుతుంది. అన్ని కిలోమీటర్లు పికప్ అయ్యే బదులు సపరేట్గా ఇన్నే దగ్గర పడ్డ పర్లేదు కానీ ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ లోపల పడితే బెటర్ అనుకున్నా. ఈలోపు టిఫిన్ చేసేసి ఇంకో రైడ్ పడ్డది. ఏది ర్యాపిడోలో. సరే ర్యాపిడోలో పడంగానే మళ్ళీ ఊబర్లో మళ్ళీ కొంచెం పెద్ద రైడ్ పడ్డది. సరే అని చెప్పి ర్యాపిడో కట్ చేసిన. ఊబర్లో మళ్ళీ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినా, ఎక్కించుకుందాం అని చెప్పి 4th రైడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఉప్పలు పడ్డది. ఐడియా ఉప్పలు పడ్డది అన్నట్టు. మౌలా నుంచి డైరెక్ట్ ఉప్పలు పడ్డది. 10-11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అన్నట్టు. సో నాకైతే ₹94 ఏమో చూపించింది 10 కిలోమీటర్లకి. ఎందుకంటే తక్కువ, మన పికప్ తక్కువ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయినా. ఇతను వచ్చిన స్టూడెంట్ అట ఇతను. ఇక చూడ ఈయన ఎక్కిన దగ్గర నుంచి ఇక నేను హెల్మెట్కి మౌంట్ పెట్టుకున్నా కదా, సెల్ ఫోన్ పెట్టినా కదా. ఇక సెల్ ఫోన్ పెట్టి ఎక్కిన దగ్గర నుంచి బ్రో మీరు యూట్యూబరా, మీరు వీడియోలు చేస్తారా, మీ యూట్యూబ్ నాకు ఒకసారి చూపియ్యారా, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా చేస్తారు, ఇట్లా మోటో బ్లాగ్ ఎట్లా చేస్తారు, అది ఇదని చెప్పి అడిగిండు. అరే బాబు నేను కూడా మొన్ననే స్టార్ట్ చేసింటా ఇది కూడా. ఇంతకుముందు స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ ఆపేసిన. ఇక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇది. ఇక సరే అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ పోయినట్టు. మనది కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుంది. 3-4 నెలలు అయితే ఇంతకుముందు ఛానల్ పెట్టినా కానీ అది అడ్వాంటేజ్ కాకపోతే దాన్ని పక్కన పెట్టేసిన. బటన్ నొక్కుమామ 2.0 అన్నది ఓపెన్ చేసిన అన్నట్టు. సో దాని గురించి చెప్పిన అన్నట్టు, ఇట్లా వీడియోలు పెడుతున్నా, అది చేస్తున్నా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోయినాం. సరే బ్రో నీ ఛానల్ చూపి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పి అన్నాడు. సో మనకైతే 95.83 పైసా చూపించింది. సో మనకి ఫోన్పే అయితే చేసిన తర్వాత మొబైల్ ఇచ్చేసినట్టు. మొబైల్ ఇచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇచ్చిండు. యూట్యూబ్ ఓపెన్ చేసి నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, నీది ఛానల్ చూపి నాకు, నేను ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఆల్రెడీ. సో ఆయన సబ్స్క్రైబ్ చేసుకునే బదులు నేను ఆయన ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నా మంచిగా. చెప్పిన బ్రో కొంచెం చూడండి బ్రో అని చెప్పి. సో మన ఛానల్ అయితే వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేసిన రైడ్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ అడిగి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి అయితే మనకి బర్కత్పుర పడ్డది అన్నట్టు. చిన్న రైడే, 7 కిలోమీటర్లది. చూసిన చాలాసేపు వెయిట్ చేసినా కానీ పికప్ ఎక్కువ, ఇంకా డ్రాప్ తక్కువ. ఇవే వచ్చినాయి, పికప్ ఎక్కువ డ్రాప్ తక్కువ. ఒక 10-20 కాల్స్ అయితే అట్లే వచ్చినాయి. అన్నీ కట్ చేసుకుంటూనే ఉన్నా. ఇది లేనిపోయిన పీకులరా బాయ్. ఇప్పుడే కట్టేది అక్కనే ఇక కాలేజ్ దగ్గరనే, ఆ స్టూడెంట్ని డ్రాప్ చేసిన కాలేజ్ దగ్గరనే దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసిన. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. ఒక 20-30 కాల్స్ అయితే వచ్చినాయి. పికప్ ఎక్కువ,
డ్రాప్ తక్కువ, పికప్ ఎక్కువ, డ్రాప్ తక్కువ. పోర్టర్‌లో ఏమైనా పడతాయేమో చూసినా గానీ పోర్టర్‌లో కూడా ఏం పడలేదు. అది పోర్టర్ రైట్‌లో ఉన్నప్పుడు మాత్రమే పోర్టర్‌లో పడతాయి. ఇదెక్కడ పీకిలాట పంచాయతీరా అని చెప్పి. సరే వెయిట్ చేయంగానే మనకి ఏదో కొట్టేసి తక్కువ పికప్ పక్కనే 200 మీటర్స్, 300 మీటర్స్‌లోనే ఒక రైడ్ పడ్డదన్నట్టు. తక్కువ దూరంలో. సో, అందుకే ఫిఫ్త్ రైడ్ చిన్న రైడ్ 7 కిలోమీటర్లు. ఇంగ దగ్గర తొందర ఎళ్ళేసి పికప్ అయితే చేసుకున్నా. పికప్ చేసుకున్న తర్వాత తక్కువ రైడ్ ఇగ ఇక్కడనే మన బరకత్పుర, కాచిగూడ దగ్గర. మన కోసం మేము వెళ్ళేసరికి మన కోసం వెయిట్ చేత్తారిగ. ఓకే. వెయిట్ చేస్తున్నారు. ఇగ ఓటీపీ అయితే చెప్పుకొని పికప్ చేసుకొనైతే ఎళ్ళినా. ఎళ్ళేసైతే బరకత్పూర్‌లో అయితే డ్రాప్ చేసినా. సో, సైలెంట్ ఉంది ఆ అమ్మాయి. ఏం మాట్లాడలేదు. ఈ మౌంట్ చూసి ఒకటే ఒక క్వెషన్ అడిగింది. బ్రో ఏంటి బ్రో కెమెరాతో షూట్ చేస్తున్నారంటే, మేడం మీ ఫేస్ ఏం రాదులే మేడం బ్లర్ చేస్తా నేను. జస్ట్ నా యూట్యూబ్ ఛానల్ కోసం, వ్లాగ్ కోసం తీసుకుంటున్నా. ఓకే. ఓకే. పర్లేదు తీసుకోండి అని చెప్పి అన్నది. ఓకే అండి. థ్యాంక్ యూ అని చెప్పినా. ఎందుకంటే హెల్మెట్‌కి ఫోన్ పెట్టినా కదా! గోప్రో లాంటివి అవి ఇవి పెడతారు. కాకపోతే నేను ఫోన్ పెట్టి తీస్తున్నా కాబట్టి కొంచెం అందరూ కొత్తగా చూత్తారన్నట్టు. ఈడెక్కడికెళ్ళి వచ్చిండ్రా, ఏ గ్రహాల నుంచి వచ్చిండ్రా అని చెప్పి. ఎట్లా వెళ్తే వీళ్ళు చూడండి ముగ్గురు ఎట్లా వచ్చిర్రో వీళ్ళు. హెల్మెట్ లేదు, ఏం లేదు. కరెక్ట్ బండి కట్టడం వచ్చి సడన్‌గా బ్రేక్ ఏసినా. సో, అక్కడికైతే మిస్ అయిపోయింది. డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ డ్రాప్ అయితే చేసిన. సో, ఈమె కూడా చేంజ్ ఇచ్చింది చిల్లర లేవని చెప్పి. ఫోన్‌పే అయితే ఏం చేయలేదు. నా దగ్గర కూడా చేంజ్ లేవు. సరే అని చెప్పి అక్కడ ఇక్కడ ఎతికింది. రూ. 65 అయితే తీసిచ్చింది అన్నట్టు ఇగ. చిల్లరనే ఇచ్చింది. ఒక రూ. 10, 15 చిల్లరనే ఇచ్చింది. సరే అని చెప్పి అక్కడి నుంచి వెయిట్ చేసినా ఇక. చాలాసేపు వెయిట్ చేసేసరికి డైరెక్ట్ అక్కడి నుంచి ఇక మనకి మన తిలక్ నగర్ దగ్గర డ్రాప్ చేసిన. తిలక్ నగర్ నుంచి ఇక మనం డైరెక్ట్ బాలనగర్ పడ్డది ఇక. 17 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు చూపించింది నాకు. సో, మన పికప్‌కు 1.6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ బాలనగర్ ఇక మా ఇంటికాడికి. ఇంక ఇది చాలురా బాబు అనుకొని తగబడక వెళ్ళిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసిన. కొంచెం వెయిట్ చేయి బ్రో వస్తున్నా అని చెప్పి అన్నాడు దొర. సరే బాలనగరే కదా ఏం కదా అని చెప్పి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసిన. ఈలోపు వచ్చిండు. వచ్చేసిన తర్వాత ఓటీపీ తప్పు చెప్పిండు. అంటే ర్యాపిడోను ఊబర్ 2 బుక్ చేసినాడు. ర్యాపిడో చెప్తున్నాడు. ఇలా ఇదేమో యాక్సెప్ట్ అవుతలేదు. అరే ఇది ఎట్లా చూసేసరికి బాబు నాది ఊబర్ చూడ అంటే ఇప్పుడు ఊబర్లో చూసి ఓటీపీ ఎప్పుడు కరెక్ట్ అయింది. సో, పికప్ అయితే చేసుకొని ఇక బయలుదేరిన ఇక బాలనగర్కి. సో, అక్కడి నుంచి అయితే ఏం రైడ్లు చేయలేదు నేను. ముందైతే ఇక్కడి నుంచి బయలుదేరిన ఇక. ఓకే. మైలేజ్ అయితే మంచిగానే ఇస్తుంది. సింపుల్ వన్. డబుల్ మొత్తం ఇద్దరం ఎక్కుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని అవర్స్ అయితే మనం ఛార్జింగ్ పెడతామో అన్ని అవర్స్ మళ్ళీ ఛార్జింగ్ అనేది వస్తుంది. తీసుకోవచ్చా అంటే పర్లేదు. ఎందుకంటే నేను పార్ట్ టైం చేసుకుంటా కాబట్టి నాకు సెట్ అవుతుంది. ఫుల్ టైం చేసుకోవాలంటే ఇక ఛార్జింగ్‌కి ఎక్కువ టైం పడుతుంది బ్రో. ఈ దీని గురించి ఇట్లా మాట్లాడుకుంటా అడిగినాడు బండి గురించి ఎట్లా ఏంది ఎట్లుంటుంది అది ఇది అని చెప్పి అడిగితే ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన ఇక ఇట్లుంటుంది ఈ కథ ఇద్దరు ఎక్కుతారు. ఇక అంటే ఇద్దరు ఎక్కితే ఛార్జింగ్ తొందర దిగిపోతుందా అది కంపల్సరీ దిగిపోతుంది. ఆబ్వియస్ వెయిట్‌ని బట్టి ఎంత వెయిట్ గెయిన్ చేస్తుంది, ఎంత వెయిట్ తిరుగుతుంది అనే దాని గురించి కూడా ఛార్జింగ్ దిగిపోతుంది అది ఇది అని చెప్పిన ఇక. ఓకే. తీసుకోవచ్చా బ్రో అది ఇది అంటే పర్లేదు బ్రో తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఇది. సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. 167.86 పైసా అయితే చూపించింది. సో, మనకైతే 180 రూపీస్ వేసిండు. చేంజ్ 150 రూపీస్ చేంజ్ ఇచ్చేసి మిగిలిన అంతా ఫోన్‌పేలో వేసిండు అన్నట్టు. సో, అక్కడి నుంచి అయితే ఇక డైరెక్ట్ మనం ఇంటికి అయితే వెళ్ళిపోయినా ఇక. చాలురా బాబు ఇక అని చెప్పి అప్పటికే 9:45 ఏమో అయింది టైం. మార్నింగ్ 4:52కి స్టార్ట్ చేస్తే మళ్ళా 9:45 కల్లా క్లోజ్ చేసేసిన. 5 రైడ్లు కొట్టేసిన. ఈ 5 రైడ్లలో నేను ఎంత సంపాదించిన అనేది స్క్రీన్లో వస్తున్నప్పుడల్లా వేసిన. ఎంత సంపాదించిన అనేది మీరు లాస్ట్లో నాకు చెప్పండి. చెప్పిన వాళ్ళకి కరెక్ట్ చెప్పిన వాళ్ళకి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద నేను ఒక మంచి పని చేసి వీడియో తీసి వాళ్ళకి నేను డెడికేట్ చేస్తాను అన్నట్టు. అది ఆ పర్సన్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా నేను ఎంత ఎర్న్ చేసినా
ఈ 4 అవర్స్ అంటే 4, 5 అవర్స్ అయింది కావచ్చు. ఎంత అనేసి కరెక్ట్‌గా చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో కండి.